సరే మనము ప్రారంభించుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం వరకు చూసుకున్నాం. దేవుడు ఫలించి అభివృద్ధి చెందమని నోవహుకు, అతని కుటుంబానికి, అలాగే ఈ భూమి మీద ఉన్న జంతువులకి అన్నిటికి కూడా చెప్పడం జరిగింది. అక్కడ వరకు మనం చూసుకున్నాం. సో 8వ వచనం నుంచి అంటున్నాడు, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. సో దేవుడు మరలా భూమిని జల ప్రవాహము చేత నశింపజేయకూడదని నిర్ణయించుకున్నాడు. అది కూడా ఎందుకో మనం నిన్న చూసుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. అంటే అదే నిబంధన స్థిరపరచదును అంటే దాని అర్థం అదే, వాగ్దానం చేయటం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భూమి నీటి చేత ముంచబడదు. అంటే భూమి అంతా కూడా ఇది దేవుడు ఆ ఆలోచనతోనే, ఆయన భవిష్యత్ జ్ఞానంలో ఆయనకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మనుషులను శిక్షించడానికి మార్గాలు ఉన్నాయి. అంతిమంగా అంటే పాపం చేసిన ప్రతి వాడిని శిక్షించడానికి కూడా ఆయన ఒక ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడికి ఈ ఏర్పాటు ఇంకా అవసరం లేదు, అక్కర్లేదు అనుకుంటున్నాడు. మనకి ఏదైనా ఒక మంచి మార్గం దొరికిందనుకోండి, ఒక పనికి కానీ, ఒక సాధనకు కానీ, మిగిలిన వాటన్నిటిని వదిలేస్తాం. ఏమైనా ఉన్నా కూడా. ఒక ఆలోచన గాని, లేకపోతే ఒక విధానము, ఒక మార్గం ఉందంటే ఏది బెస్టో అది తీసుకుంటాం. మనకది తృప్తినిస్తది, సంతోషాన్నిస్తది, ఉపయోగపడతది. దేవుడు కూడా ఇంచుమించుగా మనకన్నా ఒక కొన్ని లెవెల్స్ ఎత్తులోనే ఎక్కువగానే ఆలోచన చేస్తాడు. జల ప్రవాహం వల్ల మానవుల్ని నాశనం చేయటం వల్ల ఆయన అనుకున్నది పరిపూర్ణంగా పూర్తవదు. ఒక్కసారికి జరిగింది కానీ, అంతిమంగా మానవుణ్ణి రక్షించుకునే విషయంలో జల ప్రవాహం వల్ల వాళ్ళని నాశనం చేయటం అనేది అది ఎల్లప్పుడూ ఉపయోగపడేది కాదు. కాబట్టి దేవుడు కూడా నిన్న చూసుకున్నట్లే నోవహు అర్పించిన అర్పణను బట్టి మనుషుల హృదయములు బాల్యం నుండి కూడా చెడ్డవని ఆయన చూశాడు కాబట్టి వీళ్లకు అంటే జల ప్రవాహాన్ని పంపించాడంటే కనికరిస్తున్నానని చెప్తున్నాడు. సో వాళ్ళని శిక్షించే విషయంలో దేవుడు సహనాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. ఈ సహనాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు కాబట్టే జల ప్రవాహంతో ఇక మీదట లయపరచను, భూమిని నాశనము చేయను అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇది 12వ వచనంలో అంటున్నాడు, మరియు దేవుడు నాకును, మీకును, మీతో కూడనున్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచున నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సు ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. సో దేవుడు అదే మనం ఇంద్రధనుస్సు అని చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఆ ధనుస్సును దేవుడు ఇచ్చాడు, మేఘములను ఉంచాడు. దేవుడు కొత్తగా దాన్ని నియమించాడు. ఎందుకు అంటే అది దేవునికి, మనుషునికి, లేదా జంతువులకి మధ్యన ఒక నిబంధన గాను, లేకపోతే ఒక వాగ్దానం ఉన్నట్టుగా ఉన్నట్టుగాను నిలిచి ఉంటది. అంటే దేవుడికి అవసరమా ఇయన్నీ అంటే, దేవుడు మాట చెప్తే సరిపోద్ది, ఆయన దాన్ని మార్చడు ఆయన. కానీ దేవుడు ఎటువంటి వాడు అనేది తరతరములు తెలుసుకోవటానికి. ఒక తరం కాదు. ఇక మీదట మిమ్మల్ని, మీ తర్వాత వచ్చే తరాలని కూడా నేను జలప్రళయం చేత నాశనము చేయను అన్నప్పుడు, దానికి గుర్తుగా ఈ ధనస్సుని పెట్టినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన చేసిన వాగ్దానము నిలిచి ఉన్నదని, ఎన్ని తరాలైతే ఆ తర్వాత నుంచి వస్తే వాటన్నిటికీ అర్థమవుతుంది. అంటే ఇంద్రధనస్సును మనం ఈరోజు చూసామనుకోండి, ఒకవేళ ఇప్పుడు చాలా రేర్‌గా కనబడుతుంటది మనకి. కానీ ఒకేసారి వర్షము, ఎండ వచ్చినియి అనుకోండి, అప్పుడు కనబడే అవకాశం ఉంది. సో, ఇంద్రధనస్సు ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నామో, ఇది దేవుడు మనుషులకు కలుగజేసే నిబంధన అని మనకు వెంటనే అర్థమైపోద్ది. అంటే ఆ ధనస్సు కూడా ఏం చెప్తదంటే, దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నాడని చెప్తుంది. గ్రహించగలిగిన వారందరూ కూడా దాన్ని గ్రహిస్తారు. ఎలాగ పాపం చేసిన వాళ్ళు, లేతే అన్యులు
లోక సంబంధికులు వీడెలాగా అదేదో ఒక పెద్ద వింతగా చూస్తారు గానీ, ఈ ప్రభువుని నమ్మిన ప్రతి వాడు కూడా అది యూదులైతేనేమి, ఈరోజు మనమైతేనేమి, అందరూ కూడా దేవుడు సజీవుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు ఆయన దానిని గుర్తుగా పెట్టుకున్నాడు. మేఘముల్లో నా ధనస్సు ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నది గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్య నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. ఆయన మాట్లాడితే మర్చిపోతాడని కాదు. బట్ ఎందుకీ అంటే ఒక్కోసారి భాష కూడా మనకి వింతగా అనిపించొచ్చు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఆయన జ్ఞాపకం రావడం కోసం అప్పుడప్పుడు ఇంద్రధనుస్సుని తేవడం ఏంటి అంటే, దేవుడు ఎప్పటికప్పుడు కోపిస్తాడు పాపం విషయంలో అనేది నరులు తెలుసుకోవాలి. ఆయన జ్ఞాపకము చేసుకుందును అంటున్నప్పుడు ఆయన మర్చిపోతున్నాడని కాదు. ఇప్పుడు ఈ ముగ్గురు షేము, హాము, యాఫేతు నుంచి మొత్తం భూజనులందరూ వచ్చారు. ఈ ముగ్గురులోనే మళ్ళీ ఒకడు తప్పిదం చేసేస్తాడు. వాడి నుండి కానాను అన్ని జనాంగం అంతా వచ్చింది వాడి నుండి, హాము నుండి వస్తారు. అప్పుడు దేవుడికి ఎంత త్వరగా కోపం రావాలి. ఈ భూమి మీద ఇంత విస్తారముగా ప్రజలు దేవుని లెక్క చేయకుండా పాపం చేస్తున్నప్పుడు ఆయన కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండదు. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని పూర్తిగా వ్యక్తపరచడం అంటున్నాడు. ఇప్పుడు ఆ నోహు కాలంలో కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చినప్పుడు ఆయన పూర్తిగా వ్యక్తపరచుకోవాలనుకున్నాడు దాన్ని. అంటే ఎంతవరకు అంటే మొత్తం అందరిని తీసేయాలనుకున్నాడు. కాబట్టి తీసేసాడు అందరిని. ఇప్పుడు దాన్ని ఆయన ఒక ఆప్షన్‌గా పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ ధనుస్సును మనుషుడికి సూచనగా ఇచ్చాడు. ఏంటంటే దేవుడు మరొకసారి ఇలా చేయటం అనంటే దేవుడు తన కోపాన్ని అణచివేసుకుంటూ ఉంటాడు. పూర్తిగా నాశనము చేసేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు తన కోపాన్ని తగ్గించుకుంటుంటాడు. అది ఈ ధనస్సు మనకి సూచనగా ఉంటదన్నమాట. ఇది దేవుడు మర్చిపోతాడు కాబట్టి దీన్ని పెట్టుకోలేదు. దేవుడు మనుషుడు పాపం మీకు ధనుస్సు కనబడిందనుకోండి, సరే సింపుల్‌గా ఇలా ఆలోచించుకోండి. ఎప్పుడైనా మీకు ఇంద్రధనుస్సు కనబడిందనుకోండి. అప్పుడు దేవుడు చాలా కోపంగా ఉన్నాడని అర్థం. దేవుడికి ఎందుకో కోపం వచ్చింది. ఎందుకేటి? ఇగో మనుషుల వల్లే. వీళ్ళు విపరీతంగా పాపం చేసేస్తున్నారు. మన దేశాన్ని తీసుకోండి. ఉదయం నుంచి సాయంకాలం దాకా దేవుడికి తలనొప్పే. నిజంగా ఆయన తలనొప్పి ఉంటదని కాదు. కానీ అంత బాధ. మనోళ్ళు చేసే పనులు ఉదయం నుంచి లేచి, ఆ లేచిన నుంచి మొట్టమొదటగా సూర్యుడిని చూస్తాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. ఇప్పుడు ఇన్ని విన్యాసాలు మన దేశంలోనే జరుగుతుంటే మరి మిగిలిన దేశాల్లో వాళ్ళు చేసే పాపాలు, చీకటి సమయంలో చేసే పాపాలు, అరాచకాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు ఆయన ఉగ్రతను అనుదినము ఆయన బయలుపరచును అంటాడు భక్తుడు వాక్యంలో. అంటే ప్రతిరోజు కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. లేదంటే ఈ భూమి ఇలా ఉండదు. ఆయన మరి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర బోలెడు కేసులు వస్తుంటాయి. కోర్టే చూడండి ప్రతిరోజు కేసులతో నిండిపోద్ది కోర్ట్. అలాంటిది ఈ భూమి మీద జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ఆయన దగ్గర ఎన్ని కేసులుంటాయి. వాటన్నిటికీ ఆయన తగినట్లుగా న్యాయం చేస్తుంటాడు. కానీ ఈ న్యాయము ఒకవేళ చేసే క్రమంలో మనుషుడు మితిమీరిపోతున్నాడు అనుకున్నప్పుడు ఆయనకి గొప్ప కోపం వస్తది. ఆ కోపము రాకుండా అంటే ఆ కోపం వల్ల ఆయన తీవ్రమైన జలప్రళయం వంటి పరిణామమును తీసుకురాకుండా ఉండేందుకు ఆయన ధనుస్సుని నియమించాడు. సో, ఇప్పుడు మనము ఇంద్రధనుస్సుని చూసామనుకోండి, దేవుడు కోపాన్ని తట్టుకుంటున్నాడని అర్థం. అది ఇంద్రధనుస్సు భూమి మీద అనేక చోట్ల ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటది. కనీసం మనం సంవత్సరానికి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారైనా చూస్తాం. దాన్ని ఏదో రూపంలో, ఎక్కడో చోట. అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఈ నరులకి నాకును మధ్య, ఈ జంతువులకి నాకును మధ్య ఎందుకంటే మరి జంతువులు ఏం పాపం చేస్తాయి? వాటి సృష్టి క్రమం చొప్పున అయి జీవించడం తప్ప. కానీ మనుషుడినే నాశనం చేస్తున్నాడు జంతువులెందుకింకా? వాడి కోసమేగా వాటిని పెట్టింది. అందుకు వాటిని తీసేసాడు దేవుడు. ఈ 8 మందితో పాటు కావాల్సినవన్నీ ఓడలో పెట్టుకున్నాడు. మళ్ళీ ఫ్రెష్‌గా కొనసాగించుకుంటాననుకున్నాడు. ఇప్పుడు మనుషుడు ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తీర్పులు తీర్చాలి. తీర్చకపోతే ఈరోజు మీకు నాకు కూడా న్యాయం జరగదు. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్నందుకు అపవాది వల్లో
లేతే మనుషుల వల్ల కలుగుచున్న అన్యాయానికి ఆయన తీర్పు తీర్చకపోతే మనం ఎలా బ్రతికి బయటపడతాం? కంపల్సరీ తీయాలి. కానీ సమూల నాశనము చేయనట్లుగా మానవుడు మళ్ళీ ప్రవర్తిస్తాడు. అందులో అనుమానం లేదు. మీ 10 అధ్యాయం దాటితే 11 అధ్యాయంకెళ్ళేటప్పటికి కనబడిపోతుంది మనకి. ఇప్పుడు దేవుడు ధనస్సుని పెట్టాడు. అది ఆయన సహనానికి సూచన. అది చక్కగా 7 రంగుల్లో ఉంటది. చూడ్డానికి అందంగా ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటాం పాఠాల్లో. కానీ అది వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుడు కోపాన్ని తట్టుకున్నాడు. సమూల నాశనం చేయకుండా తనను తాను నిలుపుకున్నాడని అర్థం. సో, అందుకు ఆయనేమంటున్నాడంటే నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును అన్నాడు. మరియు 17వ వచనంలో అంటాడు, దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త స్త్రీలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తుగా ఇదే అని నోహుతో చెప్పాను. సో, మనుషులకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే, అంటే ఇది సాధారణంగా విశ్వసించే వారికి అర్థమవుద్ది. లోకస్తులకి అర్థం కాదు. భూమి ఎప్పుడూ కూడా నీటి చేత ముంచబడదు. ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, ఓడలో నుండి వచ్చిన నోహు కుమారులు షేము, హాము, యాపెతు అనేవారు. హాము కనానుకు తండ్రి. చూడండి హాము ఇప్పటికి ఏ అపరాధం చేయలేదు. కానీ దేవుడు అప్పుడే హాముని ఎలాగ పరిచయం చేస్తున్నాడు చూడండి. జలప్రళయం తర్వాత. హాము ఎవరంటే కనానుకు తండ్రి అన్నాడు. కనాన్‌లో ఏం అపరాధం ఉంది ఇప్పుడంటే కనాన్‌లో ఏమి లేదు ఆ రోజుల్లో. కనాన్‌లో రళ్ళు రప్పలు తప్ప ఏం లేవు. మహా అయితే చెట్లుండుంటాయి. జంతువులు. మనుషుడనేవాడు ఎవడు లేడు. కానీ భవిష్యత్తులో హాము ఏమైపోతాడో ఇప్పుడే చెప్తున్నాడు. అతనికి అతను కనానుకు తండ్రి అన్నాడు. ఇప్పుడు మనము కొన్ని వందలు, వేల సంవత్సరాలు పోనీ ఒక సుమారు 1500 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయామనుకోండి. మనకి కనాను కనబడుద్ది. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేస్తాడు. అదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. మీకు పాలు, తేనె ప్రవహించు ప్రదేశాన్ని ఇస్తాను అని చెప్తాడు. అదే కనాన్ అంటాడు. సరే మరి కాన ఏ క హాము కనానుకి తండ్రి అయినప్పుడు అదే కనాను వీళ్ళకిస్తాడనంటే కనాన్‌లో ఎవరుండేవారు అంటే అక్కడ ఉన్నవారందరిని తరిమి వేసి అది మీకిస్తానంటాడు. చూడండి ఏ అన్యుడు దాన్ని స్వతంత్రించుకోక ముందే కానాన్ని దేవుడు ఇశ్రాయేలుకి కట్టిబెట్టాడు. ఎవరున్నారు కనాన్‌లో అంటే అమోరీలు, అమ్మోనీలు ఇలాంటి వాళ్ళందరూ ఒక 7 రకాల ప్రజలు ఉండేవారు. వీళ్ళంతా కూడా లోక సంబంధులే. దేవునికి విరోధంగా జీవించేవాళ్ళే. వాళ్ళందరికీ తండ్రి హాము. ఇప్పుడు వాళ్ళకి హామును తండ్రిగా చూపిస్తూ ఇక్కడ ఈ ముగ్గురు నోవ కుమారులు వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించింది. సో, మళ్ళీ దేవుడు ఆహ్, ఈ విస్తరింప చేసుకున్నాడు మనుష్య జాతిని. 20 వచనంలో అంటున్నాడు, నోహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. సో, ఈ ఇందుకే హామ్‌కి కనానుకు తండ్రి అని పేరు పెట్టాడు. సో, నోహు వ్యవసాయం చేశాడు. అక్కడ చెప్పినట్టు ద్రాక్ష తోటేసాడు. శుభ్రంగా ద్రాక్ష రసం తాగేసాడు. మత్తుడై పడిపోయాడు. ఆ సందర్భంలో వస్త్రహీనుడిగా తను పడుకున్నాడు. ఆ రోజుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో చూసామనుకోండి మనం అలా చేయడం తప్పు. ఏంటి అలాగా మద్యం సేవించడం, మనం స్పృహ కోల్పోయేటట్లుగా తాగేయడం అన్నది మనకు తప్పుగా ఉంటది ఇప్పుడు. ఎందుకు? నిబంధన వచ్చింది కాబట్టి. ఆ నిబంధన కూడా ఎందుకొచ్చింది? అలా మత్తులవ్వటం వల్ల పాపం చేస్తున్నారు కాబట్టి. సో, ఇక్కడ నోహ చేసిన అపరాధం ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒకవేళ ఏదైనా ఉన్నది అని ఒకవేళ ఎవరికైనా కూడా ఒకవేళ అనిపిస్తే అది తన వస్త్రమును భద్రపరుచుకోకపోవడం అనేది మాత్రమే ఆడికి కనబడతది. సో, నోహు అలా మత్తుడైపోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత మొట్టమొదటిగా చూసినవాడు హాము. అంటే దేవుడు ఎలాగూ ఒక వ్యక్తిని తన అంటే ఇక్కడ తీర్పు తీర్చినట్టే హృదయాలోచనను బట్టి తీరుస్తున్నాడు. ఇప్పుడు హాము వెంటనే ఏం చేసి ఉండాలి? అరే! నాన్నగారు ఇలా పడిపోయారు గదా! అని జెప్పేసి వస్త్రాన్ని కప్పేసి ఉండాలి. సైలెంట్‌గా ఊరుకోవాలి.
ఇది చేయవలసిన పని. కానీ ఆ పని చేయకుండా తన తండ్రిని అలాగే వదిలేసి ఎళ్లి అన్నయ్యలిద్దరికీ చెప్పాడు. అన్నయ్యలిద్దరికి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి కప్పారు. అంటే ఇక్కడ బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన హాము ప్రవర్తించలేదు. అది దేవుడికి తప్పుగా కనబడింది. అంటే తండ్రి అవమానపడేటట్లుగా కుమారుడు ప్రవర్తించుకోవడం. అది హార్మ్ చేశాడిక్కడ. లేదంటే తండ్రి సిగ్గుపడేటట్లుగా కుమారుడు ప్రవర్తించుకోవడం. ఇది షేము, యాఫెతు చేయలేదిది. వాళ్ళు తండ్రి గౌరవాన్ని కాపాడేటట్లుగా ప్రవర్తించారు. చాలా సార్లు మనం యవ్వనస్తులను చూస్తూ ఉంటాం. లోకంలో ఎక్కువగా కనబడుతుంటది మనకిది. వాడు మన మన కుటుంబాల్లో అంత కనబడకపోయినా లోకంలో కనబడుతుంటది. ఏంటి అంటే ఇది తండ్రి గౌరవాన్ని పాడు చేసే పిల్లలుంటారు. వాళ్ళేమవుతారంటే వాళ్ళు చివరికి శాపగ్రస్తులైపోతారు. ఎందుకు అంటే అందుకే ఈ పౌలు కూడా ఎఫ్‌సీ పత్రికలో వాళ్ళకి చెప్తాడు వాళ్ళకి. ఈ తల్లిదండ్రులను మీరు గౌరవించి సన్మానించాలి అని. అప్పుడు ఆయుష్ మీకు పెరుగుద్దంటాడు. లేదంటే తరుగుద్దంటాడు. అలా చేయకపోతే. అంటే అర్థం ఏంటంటే శాపం తగులుతదని. సో, ఈ తండ్రి సిగ్గుపడేటట్లుగా, అవమానపడేటట్లుగా బిడ్డలేది చేయకూడదు. అది అది దేవుని దృష్టికి కూడా అది ఆహ్, అది ఒక నియమము. ఎందుకంటే మరి దేవుడు కూడా మానవుడికి తండ్రే. ఇప్పుడు దేవుడు ఆహ్, ఆదాముని, హవ్వను సృష్టించినప్పుడు ఆయన తండ్రిగానే ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉన్నాడు. సృష్టించాడు. అందుకే ఇశ్రాయేలీయులందరూ యెహోవాని తండ్రిగా భావిస్తారు. ఇప్పుడు ఆయనకు అవమానం కలిగిస్తే దేవుడికి కోపమొస్తది. దేవుడికి అవమానం కలిగించి సిగ్గుపడేటట్లుగా మనం ఒకవేళ ఆ రోజుల్లో వాళ్ళు ఇశ్రాయేలీయులు ప్రవర్తిస్తే దేవుడికి కోపమొచ్చేది. కాబట్టి వెంటనే శిక్షణ అమలు చేసేవాడాయన. ఇప్పుడు పాపము చేయటం వల్ల ఏం జరుగుద్ది అంటే, ఆ తర్వాత మనం అందుకే వాక్యంలో చూస్తాం. నా నామము అన్యజనుల మధ్య మీ వల్లనే కదా అవమానింపబడుతుంది అంటాడు. సో, ఈడ అన్యజనులు ఎవరు లేరు నిజంగా. ఇప్పుడు నోహు ఉన్న టైంలో. కానీ ఆ ప్రిన్సిపల్, ఆ సూత్రం మట్టుకు పాటించాల్సిందే. సో, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని అతను ఇవ్వలేదు. మిగతా ఇద్దరు కూడా కుమారులు తండ్రి గౌరవాన్ని కాపాడేటట్లుగా ప్రవర్తించారు. సో, ఎందుకు వాళ్ళు వెనక్కి తిరిగి అంటే వాళ్ళ వీపుని తండ్రి వైపు పెట్టి వాళ్ళు నడుచుకుంటా వెళ్లి ఆయనకు వస్త్రాన్ని కప్పేసారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో షేము, యాఫెతు విషయంలో నోవాహు స్పృహలోకొచ్చిన తర్వాత సిగ్గుపడ్డాం. వాళ్ళు ఎదురుగుండా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి నోవాహుకు కలగలేదు. నోవాహు ఎందుకు సిగ్గుపడాలి? మరి ద్రాక్షరసం తాగేసి అలా పడిపోయాడు కాబట్టి. నిజంగా నియమం ఉంటే ఆ రోజు పాపం చేసినవాడు అయ్యేవాడు. ఎవరు నోవాహు. నియమం లేదు కాబట్టి అది పాపంగా ఎంచబడలేదు. అందుకే దేవుడు కూడా హాముని శిక్షించాడు గానీ, నోవాహుని శిక్షించలేదు. సో, ఇప్పుడు ఇతడు స్పృహ వచ్చిన తర్వాత ఎవరికి? నోవహుకి. ఈ 24 వచనంలో చూస్తే, అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని అంటే ఎలా తెలిసిపోయిందంటే మరి పెద్దోళ్ళిద్దరు చెప్పుంటారు. ఏదోలా విషయాన్ని దేవుడు తప్పిదాన్ని బయటకి తీసుకురాకుండా ఉండడు కదా! దేవుడు దాన్ని బయటకి తీసుకొచ్చాడు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నోహ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఇది చాలా అంటే మామూలు సాధారణ శాపం కాదు. తీవ్రమైన శాపం. దాసుడు అంటే దాసుడికే దాసుడని అర్థం. ఇప్పుడు ఎలాగంటే అసిస్టెంట్ ఉన్నాడనుకోండి. అసిస్టెంట్‌కి ఇంకోటి అసిస్టెంట్ ఉంటే వాడి పొజిషన్ ఏంటి? సో, ఈ దాసుడంటే చాలా క్రింది స్థాయికి వెళ్ళిపోతాడని అర్థం. సో, ఇప్పుడు భూప్రపంచంలో ఈ దాసులైన వారి యొక్క వంశావళి ఉందా అంటే హామ్ నుంచి అది మొదలైంది. అది ఎక్కడుంది, ఎలాగుందో మనకు తెలీదు కానీ, దేవుడు అతని ద్వారా వచ్చే జనాంగం అంతటికి అదే స్థితినిచ్చాడు. దేవుడు దాన్ని మార్చలేదింక. సో, అది ఎందుకు అంటే కేవలము తన తండ్రిని గౌరవించకపోవడం వల్ల. సో, పిల్లలకి మనం ఆహ్, కుటుంబ విషయాల్లో, పద్ధతుల విషయంలో అంటే తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే విషయంలో ఒకానొక వయసొచ్చేటప్పటికి వీటి యొక్క పరిణామం ఎంత తీవ్రంగా ఉంటదో చెప్పాలి. ఈరోజు ఇప్పుడు ఇలా చేస్తే ఇలా ఏదో ఎఫ్‌సీ పత్రిక 5వ అధ్యాయం మీ తల్లిదండ్రులను సన్మానించి చెప్పడం తప్ప, సన్మానించకపోతే ఆయుష్ తగ్గిపోతే ఎవడు పట్టించుకోవట్లేదు ఆ మాటల్ని. ఆయుష్ తగ్గడం అంటే ఏంటి? శాపం ఇలాగ ఉంటే దాసుడు అవుతావు అంటే వాడు జీవితాంతము ఎదగలేడు వాడు. జీవితాంతము వాడి స్థాయి నుంచి పై స్థాయికి రాలేడు. అటువంటి దారిద్ర్యాన్ని దేవుడు వాడి మీద తీసుకొచ్చేసాడు. అంటే ఆ వంశం మీద తీసుకొచ్చేసాడు. యవ్వనస్తులకి మనం ఏం చెప్తున్నాం? 66 పుస్తకాలు అవి చెప్పండి. ఆ! ఇది సింహాల బోనులో పడినోడెవడు? అగ్నిగుండంలో పడిన ముగ్గురెవరు?
విగ్రహానికి మొక్కకుండా. ఇన్ఫర్మేషన్ మంచిదే. ఈ యవనస్తులు కోరికలు పెట్టినప్పుడు ఈ గ్రంథాల్లో ఉన్న వివరాలు, ఆ రాజు ఎవడో, ఈడెవడో, లేకపోతే కృత నిబంధనలో పెడితే దానికి సంబంధించిన క్వెషనాలు, సంఘం అంటే అది ఎక్కడుంది రిఫరెన్స్. ఈ చెప్తే ఏముంది, ఆడు సోషల్, సైన్స్, మ్యాథ్స్ చదివినట్టు చదువుతాడు ఇది. అందుకని పైగా ఇందులో పాస్ ఫెయిల్ ఆవిడ లెక్కే చేయడు. ఇంకా కనీసం బయట పాస్ అవ్వకపోతే ఉద్యోగాలు రావన్న భయం ఉంటది. ఇందులో పాస్ అవ్వకపోతే ఎవడు పట్టించుకోడు. పైపించి తల్లిదండ్రులకు ఒక మళ్ళీ పెద్ద ఫీలింగు. మా పిల్లలు సండే స్కూల్‌కి వెళ్ళిపోయారు. అక్కడ నేర్చుకుంటున్నారు. ఆళ్ళేమో ఫస్ట్ వచ్చాడని ఒకడు, ఒకడు సెకండ్ వచ్చాడని ఒకడు. ఇక్కడ ఒక రామచంద్రపురంలో మంచి సంఘం ఉంది. అంటే కుర్రోడు మంచోడు. కానీ కొన్ని పద్ధతులు ఎలా ఉంటాయి. అక్కడ ప్రతి నెల ఒక బైబిల్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ మార్క్ వచ్చిన ఫస్ట్ ప్రైజ్, సెకండ్ మార్క్ సెకండ్ ప్రైజ్. కానీ జీవితము యొక్క సూత్రము, దేవుని విషయంలో ఎలా జీవించాలి? శాపాన్ని పొందకుండా ఎలా ఉండాలి? మనము అది దేవుణ్ణి తండ్రిగా భావించినప్పుడు, దేవుడు సృష్టించిన పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో, ఆ పురుషుడు కూడా కుటుంబానికి ఒక తండ్రి వంటి వాడిగా భావించి, బిడలు ఆ క్రమాన్ని అనుసరిస్తే తప్ప దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉండదు. సో, ఇటువంటివన్నీ కూడా ఎవరు నేర్పించాలి? ఈ సంఘానికి, ఆ సంఘంలో ఉన్న సేవకుడు చెప్పాలి. అక్కడున్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లల్లోకి అవి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ అమెరికా దేశంలో వచ్చేసింది. ఆడసలు పూర్తిగా పిల్లల్ని పట్టించుకోరు. మాటాడితే సండే స్కూల్ దోసేస్తారు. అక్కడ నేర్చుకుంటారులే అని. మనకి అదొచ్చేసింది కొన్ని సంవత్సరాల నుంచి. అందుకే మనకి సండే స్కూల్ ఉంటది 10 గంటలకి. బైబిల్ క్లాసు పెద్దోళ్ళకుంటే, చిన్నోళ్ళకి సండే స్కూల్. 10:30కి ఆరాధన. అయితే టైమింగ్స్‌లో డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు దీనివల్ల పి తల్లిదండ్రులు క్రమేణా బాధ్యతను విడిచిపెడతారు పిల్లలకి నేర్పించే విషయంలో. వాళ్ళకి నేర్పించాల్సిన అవసరత లేకపోతే, మీకు వంట చేయాల్సిన అవసరం, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనుకోండి, ఏం చేస్తాం? వంట చేయం మనం. లేదంటే ఉద్యోగం చేయం. అన్నీ అలా సరఫరా అవుతున్నప్పుడు. అప్పుడు కొన్నాళ్ళకి వంట మర్చిపోతారు. వీడు పని చేయడం మర్చిపోతాడు. అంత చదువుకున్నా కూడా చేయడం రాదు. తల్లిదండ్రులు కూడా ఏమవుద్దంటే వాక్యం చదవడం మానేస్తారు. పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత, అందులో ఉన్న విషయాలు, అవసరతలు వాటిని వెతకడం మానేస్తారు వాక్యంలో. దీనివల్ల చివరికి ఎవరు నష్టపోతారంటే మళ్ళీ కుటుంబమే నష్టపోవాలి. సో, ఏముండాలి అంటే తల్లిదండ్రులతో పాటు ఆరాధనలో కూర్చోవాలి. తల్లిదండ్రులతో పాటు బైబిల్ క్లాస్‌లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. మనం తల్లిదండ్రులతో కూర్చున్నప్పుడు క్రమంగా కూర్చోవాలి. ఇప్పుడు అల్లరి చేశారనుకోండి పక్కన మాట్లాడుకుంటున్నారనుకోండి, మీరేం చేస్తారు? పట్టుమని ఒకటేస్తారు. లేదని చెప్తారు అల్లరి చేయొద్దని. వాళ్ళకొక గౌరవం అనేది ఏర్పడుతుంది. అలా చిన్నప్పటి నుంచి క్రమేణా చేసుకొస్తే వాళ్ళకన్ని సంగతులు బోధింపబడుతున్న అన్ని సంగతులు అర్థం కాకపోయినా, వినుట వలన ఒక వయసుకొచ్చేటప్పటికి కొన్ని సంగతులు అర్థమవ్వడం మొదలవుతాయి. వాళ్ళ స్థాయికి మనం జ్ఞానాన్ని దించేయాలి అనేటట్లుగా ప్రత్యేకమైన క్లాసులు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అని తయారెవరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలని తల్లిదండ్రులు నేర్పించగలగాలి. ఒక వయసొచ్చిందనుకోండి, 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. అప్పటికి వీళ్ళ ఇళ్ళల్లో మంచి పద్ధతి అలాంటి వాళ్ళకి వాక్యం చెప్తే ఎవరైనా బోధకులు లాంటోళ్ళు అది వస్తది. సో, దేవుడు ఏ ఉద్దేశమును బట్టి హాముని శపించడానికి ఆయన అంగీకరించాడు అంటే, హాము తండ్రిని గౌరవించలేకపోయాడు. ఈ షేము, యాపేతు మట్టుకు ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. మీకు హేబెలుకి, కయీనుకి ఎంత డిఫరెన్స్ కనబడింది ఆ ప్రవర్తనలో. ఇక్కడ హాముకి మిగిలిన ఇద్దరికీ అంత తేడా కనబడుతుంది. సో, నోహు లేచినప్పుడు ఏమన్నాడంటే, దాసుడవుతానన్నాడంటే, దాసుడికే దాసుడవుతాను. అంతటి అపరాధం చేసాడు అతను. సో, మిగిలిన వాళ్ళ గురించి అన్నాడు. మరియు అతడు షేము, దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగు. సో, అన్నదమ్ముల్లోనే వైరం వచ్చింది. చూడండి. ఈ అపరాధ సంబంధమైన తత్వం ఏం చేస్తది? కుటుంబంలో వైరం తీసుకొస్తది. ఇప్పుడు షేమ్ చూస్తే బాసయ్యాడు. రక్తం ప రక్త సంబంధే రక్తం పంచుకు పుట్టినవాడే హాము. బాస్‌కి పనోడయ్యాడు. పనోడికి పనోడైనట్టయ్యాడు. ఇప్పుడేమవుద్ది? అందుకే కానానికి, ఇశ్రాయేలుకి పడలేదు. కానాన్‌లో ఉన్న జనాంగం ఇశ్రాయేలీయులు వాడిని జయించే పరిస్థితొచ్చేసింది. దేవుడు అలా తీసుకొచ్చాడు. ఈ ఈ క్రమము మనుషుడు వాడి యొక్క ప్రవర్తన వల్ల అంటే తెచ్చుకున్నాడు వాడి జీవితంలో. కనుక ఇప్పుడు కానాను అతడు దాసుడయ్యాడు. దేవుడు యాపేతును విశాలపరచును. సో, ఇప్పుడు షేమ్ అయితే దేవుని స్తుతించేవాడయ్యాడు. వా వా అతని యొక్క కుటుంబం అంతా కూడా దేవుని వల్ల ఘనపరిచేవాళ్ళవుతారు. అతని వంశావళంతా. ఇప్పుడు యాపేతుకొచ్చేటప్పటికి విశాలపరచును. దేని విషయంలో విశాలపరచుననేది చెప్పట్లేదు. ప్రతి విషయంలో, ప్రతి మంచిలోనూ విశాలపరుస్తాడండి. జనాంగంగా మాత్రమే కాదు, అన్ని విషయాల్లో విశాలపరుస్తాడు. కనుక దేవుడు యాపేతును విశాలపరచునన్నాడు.
అతడు షేము గుడారంలో నివసించును. అంటే దేవుణ్ణి స్తుతించే వారితో ఇతడు కలిసి జీవించగలుగుతాడు. అంతేగాని దేవుణ్ణి స్తుతించే వారికి విరోధంగా ప్రవర్తించడం, లేకపోతే విరోధంగా క్రియలు చేయడు. ఇప్పుడు షేము, యాఫేతు వాళ్ళు ఆశీర్వాదాలు వేరైనా వాళ్ళు కలిసి ఉంటారు. అలా వాళ్ళని జీవిత కాలము ఒకటిగా ఉంచాడు దేవుడు. ఎక్కడ దేవుడు స్తుతింపబడతాడో అక్కడ ఆశీర్వాదం ఉంటది. మనం దేవుడిని స్తుతించడం మానేసాం అనుకోండి, లేదంటే ఏదో అడపదడప స్తుతిస్తున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏం దీవించడు. మన మన చెమటతో మనం ఏం సంపాదించుకుంటామో దాన్ని తిని, దాన్ని బట్టి మనకొచ్చే రోగాలకు నయం చేసుకుంటూ, దాన్ని బట్టే మనం ఏమైనా తెచ్చుకోవడం, లేతే తెచ్చుకోలేతే ఊరుకోవడం, కష్టాలు పడుతూ ఇలా బ్రతకాలి తప్ప, దేవుణ్ణి స్తుతించని కుటుంబం గాని, వ్యక్తి గాని ఉంటే వాడు దేవుడి నుంచి ఏం పొందడు. కానీ దేవుడిని స్తుతించేవాడు ఉన్నాడనుకోండి నిరంతరం, నిరంతరం రోజు స్తుతించడంలో నాకిప్పటికీ ఇది పెద్ద సమస్యే. దేవుడిని ప్రతిరోజు స్తుతించడానికి ఒక క్రైస్తవుడికి ఆటంకం ఏంటి? అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు ప్రతిరోజు తినాలనుకుంటావు. ప్రతిరోజు నీకు నచ్చినయి చేయాలనుకుంటావు. ప్రతిరోజు నీ కుటుంబంతో గడపాలనుకుంటావు. సరదాగా సాయంకాలం అయితే పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు కూర్చొని ఓ 4 మాటలు చెప్పుకుంటారు. ప్రతిరోజు ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకుంటారు. ఒకళ్ళకొకరు ఒకళ్ళు ప్రయాసపడతారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఈ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఆయన కొరకు ఏంటి ఏంటి ఏమంటారు? సైలెంట్‌గా ఉండే ఒక చోటను చూసుకొని, ఆయనకి కృతజ్ఞత తెలపడానికి ఈ క్రైస్తవ సమాజానికి ఏంటి కష్టం? దేవుడి కొరకు మళ్ళీ ఎన్ని పనులు చేయమని అన్ని పనులకి తయారైపోతారు. కానీ దేవుడిని స్తుతించమంటే మటుకు స్తుతించలేరు. ఇది ఎక్కడ దేవుడు స్తుతింపబడ్డు, ఏ వ్యక్తి హృదయంలో స్తుతింపబడ్డో, ఏ కుటుంబంలో స్తుతింపబడ్డో, అక్కడ దేవుడు చేసే మేళ్ళు ఆగిపోతాయి. షేమ్ ఎటువంటి వాడంటే దేవుడిని నిరంతరం స్తుతించేవాడు. యాఫేతుకి ఇచ్చిన దీవెన ఏంటంటే స్తుతించే వారి మధ్యలో నివసించే దీవెనిచ్చాడు. అంటే ఏంటంటే వాళ్ళతో పాటు దేవుడిని వీడు కూడా స్తుతించేస్తాడు. వాళ్ళకి స్తుతిస్తున్న వారికొస్తున్న ఆశీర్వాదముల్లో యాఫేతు భాగస్థుడవుతాడు. అలా చేసుకొచ్చాడు దేవుడు. ఒక్క హామును మట్టుకు ఆయన పక్కకు తోసేసాడు. అతనికి కానాను దాసుడగునెను. అంటే ఇప్పుడు ఈ హాము యాఫేతుకు కూడా దాసుడైపోయాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకవైపు ఉంటే ఒకడు ఒకవైపు వచ్చేసాడు. అలాంటి పరిస్థితులు అంటే వీళ్ళ ప్రవర్తన అంతే. పెద్దవాళ్ళిద్దరి ప్రవర్తన ఎలా ఉంది, చిన్నవాడి ప్రవర్తన ఎలా ఉంది. దాన్ని బట్టి వాడి భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దొంగతనం చేసినవాడు భవిష్యత్తు ఎవడో పోలీసోడు రాస్తాడా? లేదు. ఎవడు దొంగతనం చేస్తాడో వాడే రాసుకుంటాడు. ఏమని? నేను దొరకనంత వరకు దొరనే. దొరికితే జైలే. వాడు రాసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు దొరికితే ఏమవుతాడు? జైలుకెళ్తాడు. సో, హాము తన భవిష్యత్తును రాసుకున్నాడు తన ప్రవర్తన బట్టి. మిగతా ఇద్దరు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎలాగూ రాసుకోకపోయినా తండ్రి రాసిచ్చేటట్లుగా చేసుకున్నారు. దేవుడు నోహ ద్వారా అది పలికించాడు. సో, ఏసావు కూడా చూడండి తన భవిష్యత్తును తనే రాసుకున్నాడు. ఇది యాకోబుని నిందిస్తాడు గానీ, నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అమ్మేసుకున్నావు? ఏదో కూటి కోసం అంతే కదా! ఒక పూట కూటి కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు యాకోబుకి. నువ్వు ఇచ్చేసిన తర్వాత నువ్వు బాధపడితే ఏంటి లాభం? నీ భవిష్యత్తు నేను ఫస్ట్ కాదు, సెకండ్ అని నువ్వే చెప్పేసావు. నేను ఫస్ట్ వచ్చేవాడికి ఫస్ట్ ఆశీర్వాదాలొస్తాయి. సో, మన ప్రవర్తన ఎటువంటి ఫలితాలు మనం పొందాలో నిర్ణయిస్తది. ఇవి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటది. దానికి తగిన ఫలితాలను వాళ్ళు దేవుని వల్ల పొందేస్తారు వాళ్ళు. ఈ కీడు మటుకు ఇది మనం రాసేసుకుంటాం. సో, అతడు షే యాఫేతుకు కూడా దాసుడైపోయాడు. ఈ 3 పలికాడనమాట నోవహు. 28వ వచనంలో అంటున్నాడు. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోహు 350 ఏండ్లు బ్రతికాను. నోహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాడు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సెట్టింగ్ అంటే ఈ విషయాలన్నీ దేవుడి చేత నిర్ణయం పడిపోయిన తర్వాత ఇతడు ఎంతకాలం బ్రతికాడు అన్నది. అంటే జలప్రళయానికి ముందున్నవాడు కదా! కాబట్టి జలప్రళయం తర్వాత కూడా ఇంకా 120 సంవత్సరాలు మనుషుని యొక్క ఆయుష్షు అనేది ఇక ఆచరణలోకి ఇక రాలేదు. కానీ నెమ్మదిగా ఇక మీదట రావడం మొదలవుతుంది. సో, ఇవన్నీ జరిగినాయి. పదో అధ్యాయంకొచ్చేటప్పటికి ఇది నోహు కుమారుడగు షేము, హాము, యాఫెతు వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారి కుమారులు పుట్టిరి. ఇప్పుడు ఇందులో చాలా రాసుకొస్తారు. మీరు కూడా ఖాళీ ఉంటే ఉన్నప్పుడు చదవండి. ఇందులో వాళ్ళ యొక్క వంశావళి మీకు అర్థమవుద్ది. ఈ ఇది చదువుకుంటా
వెళ్తే ఇందులో కొన్ని విషయాలు మీకు కూడా వివరణాత్మకంగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు యాపేతు కుమారులు ఎవరంటే గోమెరు, మాగోగు, మాది, యవాను, తుబాలు, మేషకు, తిరస్సు అనువారు. సో, ఇలా కుమారులు అన్నీ రాసుకుంటూ వస్తారు. సో, ఇందులో నుంచి మళ్ళీ వచ్చిన వారు ఎలాంటి వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ 4 వచనం ఉందనుకోండి. యావాసు కుమారులు ఎలీషా, తర్షీషు, కత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి జాతుల ప్రకారం, వారి భాషల ప్రకారం, వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయారు. సో, ఇప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు సెటిల్ అయ్యేవాళ్ళో అక్కడ అటువ అక్కడ జీవనోపాధికి ఏదైతే వాళ్ళకి ఆహ్, అవకాశంగా దొరికిందో దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయారు. సో, వీళ్ళలో కొంతమంది ఆహ్, కుమారులు ఈ సముద్ర తీరాన ఉండడానికి ఇష్టపడినవాళ్ళు. అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడే వాళ్ళు వ్యాప్తి చెందారు కాబట్టి, అక్కడే వాళ్ళలో జాతులు కూడా ఏర్పడిపోయినాయి. ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు. లేదా ఒక సంవత్సరంలో జరిగేది కాదు. ఈ జాతులు ఏర్పడటం అనేది 2 రకాల అలవాట్లు కలిగిన మనుషులు వాళ్ళు కలిసినప్పుడు అంటే వివాహ బంధమును బట్టి కలిసినప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ ఆస్తులు పంచుకోవడము, వాళ్ళకి వాళ్ళ ప్రాంతాల్లో నివసించడానికి నిర్ణయించుకోవడము, వీటన్నిటిని బట్టి కూడా ఇవన్నీ కాలక్రమేణా ఏర్పడతాయి. ఇది సింపుల్‌గా మనకు ఒక వచనం రాసేసాడంతే. సో, ఇ ఇలాగ వీళ్ళు జాతులు వారి జాతుల ప్రకారం, వారి భాషల ప్రకారం సో, అప్పటికే ఒక భాషే కాదు. వాళ్ళ భాషల ప్రకారం ఉన్నాడు. అంటే మనుషులు భాషలు ఏర్పాటు చేసుకోగలిగారు. అది ఎలాగూ ఏర్పాటు చేసుకున్నారన్నది ఆహ్, మనకి అంటే తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకే వ్యక్తి ఒక వస్తువుని ఒక పేరుతో పిలవగలిగితే, ఇంకొకడికి ఆ పేరు తెలియనప్పుడు ఇంకొక చోట ఉన్నవాడు దానికి ఇంకో పేరు పెట్టుకుంటాడు. ఏదో దాంతో పిలవాలి గదా! ఆ వస్తువుని పలానా వస్తువు తీసుకురా అంటే ఏదో ఒకటి దానికి ఒక పేరుండాలి. సో, అలా మనుషులు వాళ్ళకి ఒక భాష అనేది ఏర్పడిపోయింది. ఇది కొన్ని వందల సంవత్సరాల్లో జరిగిన సంగతి. ఇది కేవలం ఆహ్, కొద్ది సంవత్సరాల్లో ఏర్పడిన మార్పు కాదిది. దేవుడు కూడా మనుషులకు ఇంకా వాళ్ళ విధానానికి విడిచిపెట్టాడు. వీళ్ళకి తప్పదిది. ఎందుకంటే భూమి మీద వీళ్ళు విస్తరిస్తారు. రకరకాల వృత్తుల్లోకి వెళ్తుంటారు. మనుషుడు ఇక మీదట వాడి జ్ఞానమును వాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పడిపోయాడో ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటకొచ్చేసాడో, తను భూమిని పరచవలసిన పరిస్థితి వచ్చిందో, ఆ క్షణము నుంచి మనుషుడు తన జ్ఞానాన్ని వాడటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఏదైనా తోటలో చూడండి ఆదాము తన జ్ఞానం వాడవలసిన అవసరం లేదు. అందుకే కనీసం దుస్తులు కూడా ధరించలేదు ఆదాము, అవ్వలు. వాళ్ళ జ్ఞానాన్ని వాడాల్సిన అవసరం లేదు. దేవుడేం జెప్పాడు? ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. తర్వాత ఆ తోటని సేద్యపరచండి అన్నాడు. అంతే. మీకు ఏది కావాలంటే అది తినండి. ఆ ఒక్క చెట్టు తప్ప అన్నాడు. ఇంతకు మించి ఆళ్ళకేమి లేదు. కానీ పాపం వచ్చాక ఆలోచనలు పుడతాయి. ఈ మంచి, చెడు వివేచించే జ్ఞానం ఎప్పుడైతే వచ్చేసిందో ఆలోచనలు పుట్టడం మొదలవుతాయి. ఆలోచనలు పుట్టినప్పుడు ఆలోచనల్ని నెరవేర్చే కార్యక్రమాన్ని మనుషుడు మొదలుపెడతాడు. దానికి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకుంటున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క జాతిగాను, ఒక్కొక్క తెగగాను వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ఏర్పడటం, జాతులుగా ఏర్పడటం ఇవన్నీ జరిగినియి. సో, ఈరోజు ఇన్ని జాతులున్నాయి భూమి మీద. ఇన్ని రకాల పనులు చేసేవాళ్ళున్నారంటే ఆదాము, అవ్వలు ఆ పొరపాటు చెప్పారు. లేకపోతే అసలు మనిషికి ఈ మాత్ర శ్రమ, ఇంత ఆలోచించవలసిన విషయం ఉండేదే కాదు. సరే, మనకి సమయమైంది. మళ్ళీ సోమవారం కలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల వీలైతే 10వ అధ్యాయం చదవండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అనుదినము మమ్మల్ని మీ సన్నిధికి నడిపిస్తూ, మీ అడుగు జాడలో నడిపిస్తూ, మిమ్మల్ని గూర్చి తెలుసుకునే భాగ్యాన్ని మాకు వాక్యం ద్వారా దయచేస్తూ, మా యందు ఉంచిన మీ కృపను బట్టి, మీ వలన మాకు కలుగుతున్న ధైర్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనుషులంగా మేము మీ విషయంలో జీవించవలసిన జీవితం అంతటినీ కూడా మరి మీకు సంతోషం కలిగినట్లు మేము జీవించుటకు సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా మనుషుల వలె ఆలోచన చేయకుండా మరి నీ పరిశుద్ధమైన మనస్సును బట్టి నీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటూ మేము ఆలోచన చేయటకు సహాయం చేయండి. మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీ యొక్క జోక్యం ఉండేలాగా మేము నడుచుకుంటే మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ